అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్ ఆఫ్ అవర్ హెడ్. నేను ఏం చేసినాను, నేను ఏమో ఆపరేషన్ అయింది ఇక నాకు 3 బ్లాక్స్ అయింది అని నాకు బైపాస్ సర్జరీ చేశారు. వారం అయిపోయింది. వారం అయిందేమో, చాలా బాధలు పడుతున్నాను నేను. చాలా ఇది ఉన్నాయి నాకు, చాలా ఈ 2 కాళ్ళకి ఇక్కడ నుంచి ఏమో నరం తీసి ఇచ్చేస్తారు. నరం తీసి మళ్ళీ ఏమో ఇలాగ పైన ఇలాగ పెట్టుకొని ఈ దుండీలు ఇలాగేమో పండుకోవాలా. డాక్టర్ గారు ఏమో చాలా సీరియస్ ఇది కూడా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. ఏంటంటే ఎవరికి కలివ్వకండి, ఎవరికి బయట వాళ్ళకి రాని ఇవ్వకండి, 3 months దాకా అలాగే ఉండాలా, ఇంట్లోనే ఉండండి, చాలా జాగ్రత్త చూసుకోవాలా అని డైట్ ఇచ్చారు. వెజిటేబుల్స్ తినాలా, ఫ్రూట్స్ తినాలా, డ్రై ఫ్రూట్స్ తినాలా. మళ్ళీ ఏమో ఇది బ్లో చేయాలా, ఇది ఇచ్చారు. ఇది పైపింగ్ది 3. ఈ 3కి ఏం చేయాలంటే ఇలాగా ఈ 3 ఉన్నాయి కదా, ఈ బంతిలు 3 బంతిలు పైకి రావాలంట. ఈ పైకి రావట్లేదు నాకు, కొంచెం ఏమో ఒకటి పైకి వెళ్ళిపోతుంది, రెండోది ఏమో కొంచెం వస్తుంది, హాఫ్ అంతే. ట్రై చేద్దాం అప్పుడు దాకా. కానీ బాగా నిప్పులు ఉంటున్నాయండి ఎక్కువ. నా కోసం మీరు అందరు ప్రే చేయాలండి, నేను చాలా బాధపడుతున్నాను. ప్రే చేయండి. మళ్ళీ జనం ఇచ్చాడంట దేవుడు నాకు. నాకు తెలియదు ఇంత బాధలు ఉంటాయని, ఇంత నిప్పులు ఉంటాయని. చాలా నిప్పులు ఉన్నాయి నాకు. నేను డైటింగ్ కూడా సరిగ్గానే చేసినాను, అంత చేసినాను. మీరందరు కూడా నాకు సపోర్ట్ చేయాలా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరేమో నాకు, నేను అనుకున్నాను అసలు నా బాధ ఉండేది నాకు ఆపరేషన్ రూమ్లో వెళ్ళేది ఏంటంటే నా పిల్లడు దడక లేకుండా, నేను చూసి నా పిల్లడు మొహం వెళ్ళిపోతున్నానని. దేవుడు ఎలాగో 2వ జన్మ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ జనం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ బాధలు ఎక్కువ ఉన్నాయి, నిప్పులు ఎక్కువ ఉన్నాయి. ఈ నిప్పులు తగ్గినట్టు, నాకు ఈ బాధలతో నేను బయట తొందరగా మీరందరూ నాకు ప్రార్థన చేయాలండి. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో అగైన్.